అందరికీ నమస్కారం. మీకు తెలుసో తెలియదో జ్యోతిష్య శాస్త్రం యొక్క విలువ ఒక తమిళనాడు కానీ ఇంకా సౌత్ కర్ణాటకలో కానీ అనేక ప్లేస్లలో నేను చూసింది ఏమిటంటే అదొక గిఫ్ట్గా ఒకరికొకరు ఇచ్చుకుంటారండి. అంటే ఒకరి జాతకాన్ని ఇంకొకరు తయారు చేయించి వాళ్ళతో రికార్డు చేయించి ముఖ్యంగా నాడీ జ్యోతిష్యం కానీ లేదా మేము చెప్పే వేదిక ఎస్ట్రాలజీ కానీ కూడా ఒక బంధువు ఒక ఫ్రెండ్ మరో ఫ్రెండ్కి గిఫ్ట్గా అన్నమాట ఆ జాతకాన్ని తీయటం వాళ్ళ చేత చెప్పించుకున్న రికార్డుని ఆ బంధువుకి ఎప్పుడు ఇస్తారో తెలుసా అండి? గిఫ్ట్గా వాళ్ళ పుట్టినరోజు ఇస్తారండి. ఆ పుట్టినరోజులో ఆ గిఫ్ట్ ఇవ్వటం ప్రత్యేకత ఏంటంటే వాళ్ళు ఆ రికార్డు వింటున్నప్పుడు 15 నిమిషాలు లేదా ఆ జాతకం చదువుతున్నప్పుడు వాళ్ళ లగ్నం ఏమిటి, వాళ్ళ నక్షత్రం ఏమిటి, వాళ్ళ రాశి ఏమిటి, వాళ్ళ దశ ఏం జరుగుతుంది, దశలో అంతర్దశ ఎలా ఉంది, మరి ఇది అనుకూలంగా ఉందా లేదా, రాబోయే రోజులు ఎలాంటివి, మంచి రోజులా చెడ్డ రోజులా, ఓకే మంచి రోజులైతే చాలా సంతోషం, ఇంకా మంచిగా ఎలా ఉండాలో చెప్పొచ్చు, చెడు రోజులైతే బాగా లేదు అనుకూలతగా లేదు అన్న వాళ్ళకి అనుకూలంగా మార్చుకునేటువంటి రెమెడీస్ ఉంటాయండి జాతకంలో. కాబట్టి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ గారు, మనం మంచి డాక్టర్ని చూడండి, మీరు వెళ్ళి చెబుతూ ఉండండి మీ ప్రాబ్లమ్స్, టకటకటక ఆయన ప్రిస్క్రిప్షన్ మీద రాస్తూ ఉంటారండి. మీరు చెప్పడం పూర్తవడం ఆయన చింపి చేతిలో మీ పేపర్ పెట్టేస్తారండి. అది బెస్ట్ డాక్టర్ అంటే. ఎక్కువ భయపెట్టరు, ఎక్కువ డిస్కషన్ చేయరు, మీ సమస్యలు వింటారు ఆయన. అలాగే ఒక మంచి ఎస్ట్రాలజర్ కూడా ఏం చేస్తారంటే మీ యొక్క కుండలి చూసి మీరు చెప్తున్న విషయాలు, మీకున్న కష్టాలు, పెళ్లి కాకపోవటం, పిల్లలు పుట్టకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అప్పులు తీరకపోవటం, ఉద్యోగం దొరకకపోవటం, వ్యాపారంలో నష్టాలు జరగటం, అలాగే పిల్లల చదువు బాగాలేకపోవటం, అన్నదమ్ముల మధ్య గొడవలు, కోర్టు కేసులు, పోలీస్ కేసులు ఇవన్నీ ఉండటం, ఆస్తి వివాదాలు, గొడవలు, తర్వాత పిల్లల యొక్క చదువు విషయంలో విదేశాలకు వెళ్ళాలి అని కోరికలు ఉన్నవాళ్ళు, ఇలాగ ఎన్నన్నా మీరు తీసుకోండి. ఈ సమస్యలన్నిటికీ కూడా ఆ యొక్క గిఫ్టులో చక్కగా పొందుపరిచి ఉంటాయన్నమాట. మరి ఇంతకంటే బెస్ట్ గిఫ్ట్ ఎవరు ఇవ్వగలరు చెప్పండి? అందుకే నేను అనేది ఏంటంటే మీరందరూ కూడా మీ బంధువులకి, స్నేహితులకి బర్త్డే గిఫ్ట్గా వాళ్ళ జాతకాన్ని వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వండి. ఇందులో 2 రకాలు ఉన్నాయి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే మీ జాతకం మొత్తం రెడీ చేసి మీతో ఫోన్లో 15 నిమిషాలు రికార్డ్ చేసి 50 పేజీల జాతకాన్ని స్పైరల్ బైండింగ్ చేసి గిఫ్ట్గా వాళ్ళకి ప్యాక్ చేసి ఇవ్వటం చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే అవి లేవండి మా దగ్గర అన్న వాళ్ళకి వాళ్ళ ముఖాలు చూసి వాళ్ళు ఫేస్ రీడింగ్ చేయటం, అలాగే వాళ్ళ యొక్క రేఖలు ఏదైతే ఉందో రైట్ హ్యాండ్ మగవాళ్ళది, లెఫ్ట్ హ్యాండ్ ఆడవాళ్ళది చక్కగా పరిశీలన చేసి అది కూడా మీకు రికార్డు చేసి ఇవ్వడం జరుగుతుంది. మరి ఎవరికైతే ఆ డీటెయిల్స్ లేవో వాళ్ళకి జాతకం అయితే రాదు, కానీ వాయిస్ రికార్డు 15 నిమిషాలు మాత్రం మనం వినిపించవచ్చండి. మీరందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని, 5 నెంబర్లో నన్ను కలుసుకుంటారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను, మీ గోపాలయ్య గారు.